ఆయన మాటలోనే చెప్తున్నాను. సంస్కరణ సభకు హాజరయ్యేందుకు వచ్చిన ఈనాడు ఎండి కిరణ్ను సమాచార శాఖ మంత్రిగా కలుద్దామని ఫోన్ చేస్తే హోటల్కు రమ్మన్నారు. అక్కడికి వెళ్ళగానే హోటల్ నుంచి బయటకు వచ్చి సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నామని చెప్పారు. ఏర్పాట్లలో ఏమైనా తప్పు జరిగిందేమోనని నాకు చాలా భయం వేసింది. కానీ అప్పుడు ఆయన హోటల్ గదులకు బిల్లు ప్రభుత్వం కడితే వెంటనే ఖాళీ చేస్తామని చెప్పారు. ప్రజల సొమ్మును దీనికి వినియోగించాలని తాము అనుకోవడం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ కుటుంబ నిజాయితీ ఇక్కడ తెలుస్తుంది. ప్రజల సొమ్మును ఎంత గౌరవంగా చూస్తారో మనకు అర్థమవుతుంది. ప్రజల సొమ్మును సొంత సొమ్ముగా, ప్రభుత్వమే తమ సొంతం అన్నట్లుగా చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ అతిథిగా వచ్చి కూడా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా కుటుంబానికి ఖర్చు పెట్టవద్దని చెప్పారంటే అది నిజాయితీ అంటే. దీనికంతటికీ కారణం రామోజీరావు పెంపకమేనని తెలియజేస్తున్నా అన్నాడంటే ఆయన ఎవరు అన్నది ఎవరు? ఆయన కొడుకు కిరణ్, ఎండి కిరణ్.